కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేకి కుల వివక్ష ఎదురైంది, అంటరానితనం ఎదురైంది అనేది స్వయంగా ఆయనే రాజ్యసభలో చెప్పుకున్నారు. ఖర్గే ఉత్తరాఖండ్‌లోని రామ్‌లీలా మైదానంలో సభ పెట్టారట, మాట్లాడారు. ఆ సభ నుంచి వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది శ్రీరామసేన అనే పేరుతో ఉన్న కొంతమంది ఖర్గే గారు ప్రసంగించిన వేదికని, సభా స్థలాన్ని శుద్ధి చేశారట. ఇది అంటరానితనం అనేది ఖర్గే గారు చెప్పిన మాట రాజ్యసభలో. దీని మీద బీజేపీ కూడా చాలా సీరియస్‌గానే రియాక్ట్ అయింది. అలా చేయటానికి వీలేదు. అలా ఎవరు చేసినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. జరిగిన సంఘటన మీద విచారణ చేస్తామని బీజేపీ తరపున, కేంద్రం తరపున కేంద్ర మంత్రి నడ్డా గారు చెప్పారు. నిజానికి దారుణమండి. ఖర్గే గారు ఇప్పుడు నాలుగోసారి ఎంపీ. 2 సార్లు లోక్‌సభలో, రెండోసారి రాజ్యసభలో ఉన్నారాయన. ఇప్పుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష పార్టీకి జాతీయ అధ్యక్షుడు. అలాంటి వ్యక్తికే కుల వివక్ష, అంటరానితనం ఎదురుగాటం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒక దళితుడు రామ్‌లీలా మైదానంలో సభ పెట్టి మాట్లాడితే, ఆ వ్యక్తి అక్కడి నుంచి వచ్చిన తర్వాత శుద్ధి కార్యక్రమాన్ని చేస్తారా? అది గూడా రాముడి పేరుతో సేన అని పెట్టుకొని చేస్తారా? నిజానికి రాముడి గురించి తెలుసా వాళ్ళకి? రాముడికి ఏ వివక్ష ఉండదు. అందరిని సమానంగా చూస్తాడు. చివరికి జటాయు అని చెప్పేసి ఒక పక్షి చనిపోతే, పక్షికి అంత్యక్రియలు చేసిన వ్యక్తి రాముడు. అది రాముడి గుణం. తర్వాత శబరి పట్ల రాముడు ఎంత మర్యాదగా ఉండేవాడు. ఎంత గౌరవ మర్యాద ఇచ్చాడు శబరికి. సో, రాముడి దయాగుణం కావచ్చు, ఆయన మనిషిని చూసే విధానం కావచ్చు, మనిషిని మాత్రమే కాదు, ఒక ప్రాణిని చూసే విధానం కావచ్చు, అది రాముడి పేరుతో ఉండేవాళ్ళు నేర్చుకోవాలి. రామరాజ్యంలో కుల వివక్ష ఉండటానికి వీల్లేదు. రామరాజ్యంలో అంటరానితనం ఉండటానికి వీల్లేదు. రామరాజ్యం కోరుకునే వాళ్ళు రాముడి ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేయటం అంటే ఇప్పుడు ఇదే. సో, మొత్తానికి జరిగిన సంఘటన చాలా దారుణం. అదే నిజమైతే మాత్రం నిన్న ఖర్గే గారు చెప్పారు. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకే 4, 5 సార్లు ఎంపీగా ఉన్న వాళ్ళకి ఆ! పార్లమెంట్‌లో విపక్ష నాయకుడిగా ఉన్న వాళ్ళకే ఇలాంటి అంటరానితనం ఎదురైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంది? సామాన్యుడి విషయంలో ఎలా ఉంటారు? కాబట్టి జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన. దాని మీద విచారణ చేస్తామని చెప్పేసి కేంద్రం చెప్పింది. చెయ్యాలి. బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ దేశంలో అంటరానితనం ఉండటానికి వీల్లేదు. ఈ దేశంలో కుల వివక్ష ఉండటానికి వీల్లేదు. ప్రపంచానికి ధర్మాన్ని చెప్పేవాళ్ళం మనం. మనం ధర్మం తప్పితే ఎట్టా? నిజంగా కూడా ప్రపంచానికి ధర్మం చెప్పగలిగిన శక్తి, సామర్థ్యం మనకుంది. కానీ మనమే ధర్మం తప్పితే, మనమే ఇలాంటి పనులు చేస్తే ఎట్టా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.